హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే అందరికీ. సండే ఏం చేస్తుండ్రు? స్పెషల్గా మటన్, చికెన్, చేపలు. పాన్ బార్ లేదు కదా, షాప్ నుండి వీడియో చేస్తే ఇట్లేనండి. షాప్ విడిచిపెట్టి బయట వీడియో చేయలేదు నేను. మనది కిరాణ్ షాప్ కదా, ఇట్లేనే ఉంటుంది. సరే, మీరు సండే రోజు చికెన్, మటన్, చేపలు, గుడ్లు ఇంకా వేరే వేరే ఏం తింటున్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇవాళ స్పెషల్గా ఒకటి తింటున్నా ఫ్రెండ్స్. అది మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా, సరేనా? ఇదిగోండి. ఏంది కవర్లో నల్లగా కనిపిస్తున్నాయి అంటున్నారా? తీసి చూపిస్తాగండి. ఇదిగోండి, వీటిని సింగాడ పండ్లు అంటారంట. కరీంనగర్లో నేను అప్పుడప్పుడు అక్కడక్కడ మార్కెట్లో చాలాసార్లు చూసిన, కానీ ఎప్పుడు టేస్ట్ చేయలే సింగాడ పండ్లు. వాటర్లో మాత్రమే అవుతాయంట ఇవి. వాటర్ లోపల చెట్లు ఉంటే ఆ చెట్ల వేర్లకు అవుతాయంట. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే కొన్నానో ఆ వ్యక్తిని అడిగితే చెప్పిండు. అది ఇవి సింగాడ పండ్లు, ఇవి తింటారు అని కూడా నాకు తెలియదు. ఇదే ఫస్ట్ టైం నేను దీన్ని టేస్ట్ చేయడము. మా షాప్ దగ్గర ఒక అతను ఉంటుంటే ఏంటి తను ఇది అని అడిగిన, అంత బొగ్గులు లేకునే ఏంటిది అని. ఎన్నో రోజుల నుంచి డౌట్ నాకు, అసలు ఇదేం పండు అని. ఇవాళ క్లారిటీ అయింది, అసలు పండ్ల అని కూడా తెలియదు నాకు. అడిగిన, సింగాడ పండ్లక్క ఇవి వాటర్లో ఉంటాయి, కాలుస్తే ఇట్లా అవుతాయి, తింటే బాగుంటాయి, ఒకసారి ట్రై చేయి అని అంటే తీసుకున్న ఫ్రెండ్స్. నేను చూడండి, ఓపెన్ చేసి చూపిస్తా. గట్టి ఉంటుంది ఇది. చాలా పిరమే, 80 రూపాయలకు పావు కిలో ఇచ్చిండు. నేను తినలే కదా అని ఫస్ట్ టైం తీసుకున్నా, అందుకోసమే ఒక అర్ధ కిలోనే తీసుకున్నా. చాలా గట్టిగా ఉన్నది ఇది. ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా వస్తున్నాయి. ఇట్లా ఇలా 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 ఉంటుంది. ఇలా చేతి కూడా నల్లగా అవుతున్నాయి అంట. కొద్దిగా కొద్దిగా కడుక్కొని తినాలి మళ్ళా. టేస్ట్ ఎట్లుందంటే దీన్ని ఎండు బాదాంని నీళ్ళలో నానబెట్టి తింటే ఎట్లా టేస్ట్ వస్తుందో అలా ఉంది. బాగుంది, కానీ హెల్త్కి చాలా మంచిదంట. చాలా తక్కువగా దొరికేటి ఇవి, అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి మార్కెట్లకు. మీరు ఎవరైనా తిన్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేవాళ్ళు? ఒకవేళ తింటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం తినడము. బాగున్నది, టేస్ట్ మాత్రం బాగున్నది. సరే ఫ్రెండ్స్, ఉంటా మరి. ఓకే, బాయ్.